ఎవరి కొత్త క్యారెక్టర్? అక్షయ్కు శ్రీకర్ బావకు అత్తయ్య DNA టెస్ట్ జరిపించింది కదా, ఆ టీంలోని మెయిన్ డాక్టర్. అప్పటి వ్యవహారం అంతా ఈమెనే చూసుకుంది. ఈమె ఇప్పుడు మీకు కొన్ని నిజాలను చెప్పడానికి వచ్చింది. అప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ని సత్య ఈవిడ ద్వారానే మార్పించాడని చెప్పడానికొచ్చింది. అక్షయ్య శ్రీకర్ వల్ల కలిగిన సంతానమని చెప్పడానికొచ్చింది. ఒరిజినల్ రిపోర్ట్స్ ని చూపించడానికి తీసుకొచ్చింది. చూడండి, మీరు అటువంటి విషయాల్ని చెప్పడానికి నిజమైన బలమైన నమ్మశక్యంగా ఉండే ఆధారాలు చూపిస్తే గనుక మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. జగన్మోహినితో నేనేదో వర్కౌట్ చేస్తే ఇదేంటి ఇలా జరుగుతుంది? చూడమ్మా, నా కొడుకు కోడలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పరిస్థితుల వలన అన్యాయం అయిపోయారు. నిజాలను నిరూపిస్తే వారి జీవితాలను నిలబెట్టిందని అవుతావు. నీ పేరున 1001 టెంకాయల్ని దేవునికి సమర్పించుకుంటాను. మీకెంతో పుణ్యం దక్కుతుంది. ముగ్గురు కోడళ్లలో ముద్దుల కోడలు నా చిన్న కోడలు అవనే. అవనిని అసహ్యించుకునే పరిస్థితి రావడం ఎంతో బాధాకరంగా ఉంది. కాని నేనైతే చూసిన వాస్తవాలనే నమ్మగలను కదా. ఇంకా ఆలస్యం చేయకుండా నిజమేంటో అందరికీ తెలియజేయండి డాక్టర్. ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఎక్కడ ఉన్నా ఎంతమంది ఉన్నా అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరమూ లేదు. DNA రిపోర్ట్ మీ దగ్గరికి ఏదైతే చేరిందో అక్షయ శ్రీకర్ రక్తం కాదు, శ్రీకర్ వల్ల కలిగిన బిడ్డ కాదు అని ఏదైతే వచ్చిందో అందులో ఎటువంటి తప్పు లేదు. అది నిజం.